ఓకే, నౌ ఇట్ ఈస్ ఓకే. కనబడుతుందా నారాయణ? నారాయణ ఓకేనా? కనబడుతుందా స్క్రీను? హలో రుద్ర, కనబడుతుందా స్క్రీను? ఓకే సార్, ఓకే సార్. యా డన్. యా గైస్, ఓకే. సో లాస్ట్ క్లాసెస్లో మనము టైప్స్ ఆఫ్ సర్వర్స్, క్లయింట్స్ అంటే ఎవరు, ఓకే, తర్వాత టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఎఫ్ఐ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. యా, టుడే ఇస్ ద లాస్ట్ బేసిక్ క్లాస్. ఓకే, టైప్స్ ఆఫ్ మెథడాలజీస్ ఆర్ ప్రాజెక్ట్ బేసిస్. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ మెథడాలజీ అంటే ఏంటి, ఇక్కడ మెయిన్ రోల్ ఏంకి మెయింటైన్ చేస్తుందో చూద్దాం. ఓకే, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటామండి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో మనకు చాలా మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్లో డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీ ఏ మెథడాలజీని ప్రిఫర్ చేసింది అని చూసుకుంటే, ఒక క్లయింట్కి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలంటే ఒక రూట్ అనేది కావాలి, ఒక రోడ్ మ్యాప్ కానీ రూట్ అనేది కావాలి. ఆ రోడ్ మ్యాప్ కానీ రూట్ అనేది స్టెప్ బై స్టెప్ ఏ ప్రొసీజర్లో తీసుకొని వెళ్ళాలి ఒక కంపెనీ యొక్క డీటెయిల్స్ని అనేది వాళ్ళు ఒక క్లారిటీ చేసుకొని ఒక మెథడాలజీని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ మెథడాలజీనే అన్ని రియల్ టైమ్ క్లయింట్ బిజినెస్లో ఉపయోగించమని చెప్పారు. బట్ అందరూ కూడా అదే ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, మనకి ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ మ్యాక్సిమం ఎన్ని మంత్స్ పడుతుందంటే 16 మంత్స్ పడుతుంది. ఇంకా కంపెనీ ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ప్రొసీజర్, బిజినెస్ కంపెనీ లార్జ్ను బట్టి మనకి 20 మంత్స్ అయినా కావచ్చు, తక్కువ బిజినెస్ ఉంటే 11 మంత్స్ అయినా కావచ్చు, 12 అయినా కావచ్చు, వీలైతే 10 మంత్స్ అయినా ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఐటీ కంపెనీస్ గుర్తుపెట్టుకోవాలి. యా, ఈసీసీ 6.0లో మనం ఉపయోగించే మెథడాలజీ ఏంటి అంటే అసాప్ మెథడాలజీ. దీంట్లో అసాప్ మెథడాలజీ, వాటర్ ఫాల్ మెథడాలజీ, అజైల్ మెథడాలజీ కూడా ఉన్నాయి. బట్ కానీ డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీ ఏది ప్రిఫర్ చేసిందంటే అసాప్ మెథడాలజీని ప్రిఫర్ చేసింది. ఓకే, తర్వాత S4 హనాలో యాక్టివేట్, బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ ఉన్నాయి. ప్రజెంట్ S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తున్నారు. ఈసీసీ 6.0లో అసాప్ మెథడాలజీ ఉపయోగిస్తున్నారు. S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తున్నారు. ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఐటీ కంపెనీ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత క్లయింట్ నుంచి మ్యాక్సిమం అంటే 16 మంత్స్ లోపల కంప్లీట్ చేయాలి. ఇది వాళ్ళు పెట్టుకున్న ఒక కంప్లీట్ చేయడానికి పెట్టుకున్న ప్రాజెక్ట్ని. ఓకే, ఆ లోపైన అయిపోవచ్చు, ఎక్కువ మాత్రం కావకూడదు. అది మెయిన్ డెసిషన్ అనమాట. టైప్స్ ఆఫ్ మెథడాలజీలో ఈసీసీ 6.0 ఎవరైతే ఉపయోగిస్తుంటారో వాళ్ళు అసాప్ మెథడాలజీ రూట్ మ్యాప్ని ఫాలో అవుతారు. S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవుతారు. డన్. తర్వాత చూస్తే అసాప్ మెథడాలజీ అంటే ఏంటి అంటే అసాప్ స్టాండ్స్ ఫర్ యాక్సలరేటెడ్ అసాప్ మెథడాలజీ అంటాం. యూజ్డ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఫస్ట్ టైం క్లయింట్ ఎస్ఏపిని ఉపయోగిస్తున్నప్పుడు ఎంత స్పీడప్, యాక్సలరేటెడ్ అంటే స్పీడప్, ఎంత స్పీడ్గా క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడం. ఎసాప్ అంటే యాక్సలరేటెడ్, ఎంత స్పీడ్గా ఎస్టిమేషన్ చేస్తుంది ఆ కంపెనీ యొక్క డేటాని అనేదే ఇక్కడ మనకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, డన్. తర్వాత చూసుకుంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మెయిన్ పర్పస్ ఏంటి, ఏ పర్పస్ కోసం ఒక క్లయింట్ అనే పర్సన్ నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటాను మ్యాప్ చేయాలనుకుంటున్నాడు. వాళ్ళ యొక్క కంపెనీ టర్న్ ఓవర్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, స్మాల్ సాఫ్ట్వేర్స్ బేర్ చేయలేవు అన్నప్పుడు వాళ్ళు కంపల్సరీగా ఎస్ఏపిలోకి మూవ్ అవ్వాలి. వరల్డ్ వైడ్ మొత్తం చూసుకున్న ఎస్ఏపి మీదనే ఎక్కువ జాబ్స్ అనేది వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దాని యొక్క స్పీడప్ కానీ, ఓకే, ఇంప్లిమెంట్ చేసే విధానం కానీ స్మూత్ కానీ ఈజీగా ఉంటుంది. ఓకే, మోస్ట్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్. ఎవరైనా బిజినెస్ ప్రాసెస్ అనేది వాళ్ళ డేటా అనేది సింపుల్గా ఎస్ఏపిలో మనం మ్యాప్ చేయొచ్చు, వాటి యొక్క డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఓకే, ఎందుకోసం అంటే టైం కానీ, క్వాలిటీ కానీ, పీపుల్ కానీ, అదర్ రిసోర్సెస్ కానీ ఒక ప్రాజెక్ట్ రిసోర్స్కి 100% ఉపయోగపడతారు. బట్ వీటన్నిటిని కూడా తగ్గిస్తుంది, వాళ్ళ వర్క్ కూడా సింప్లిఫైగా చేస్తుంది.
ఏదైనా క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఎస్ఏపీలోకి మ్యాప్ చేయడానికి. అందుకోసం ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఎస్ఏపీని. ఎందుకంటే ఒక కంపెనీ యొక్క పూర్తి డీటెయిల్స్ని క్లియర్ కట్గా నీట్గా ఎలాంటి ఎర్రర్స్ బగ్స్ లేకుండా బాగా చేసేది ఏంటి అంటే ఎస్ఏపీ సాఫ్ట్వేర్. ఓకే, తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ని షో చేస్తుంది. తర్వాత అసాప్ మెథడాలజీలో వచ్చేసి 5 ఫేసెస్ ఉంటాయండి. అసాప్ మెథడాలజీలో 5 ఫేసెస్ ఉంటాయి. అసాప్ మెథడాలజీని రోడ్ మ్యాప్ మెథడాలజీ అని కూడా అంటారు. ఓకే, ఈ 5 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్రకారంగానే క్లయింట్ బిజినెస్లో ఉన్న డేటాని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఇవి స్టెప్ బై స్టెప్ మనము చేసుకుంటూ రావాలి. ఎండ్ ఆఫ్ ది వచ్చేసరికి క్లయింట్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ని డాక్యుమెంటేషన్ రూపంలో ప్రజెంట్ చేస్తాము. అదేవిధంగా వాళ్ళ రియల్ టైం ట్రాన్సాక్షన్స్ కూడా మనం పోస్ట్ చేస్తాము. ఒక్కొక్క ఫేస్లో మనము ఏమేమి డిస్కస్ చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే ప్లానింగ్. ఒక క్లయింట్ దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఐటీ కంపెనీస్లో పనిచేసే ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ ప్రాజెక్ట్ సంబంధించి టోటల్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. డేటా ప్రాసెసింగ్ ఏ విధంగా మనము రిసీవ్ చేసుకోవాలి, క్లయింట్స్ కంపెనీలకి ఏ విధంగా ఎంతమంది టీంతో వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత వాళ్ళకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఏమున్నాయి, నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఏమున్నాయి, ఏ కంట్రీస్లో ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, ఓకే, వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అది ప్లానింగ్. తర్వాత టీమ్ సైజ్ ఎంత ఉండాలి, ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ బట్టి, ఆ సైజు బట్టి, కంపెనీ సైజు బట్టి టీమ్ సైజ్ ఎంత ఉండాలనేది డిసైడ్ చేసుకుంటారు. తర్వాత రోల్స్ ఫైనలైజ్డ్. ఆ కంపెనీలో మనం కాన్ఫిగరేషన్ చేయాలంటే ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలి, ఎంఎం కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలి, ఎస్డి కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలి, ఎండ్ యూజర్స్ ఎంతమంది ఉండాలి, ప్రాజెక్ట్ మేనేజర్స్ ఎంతమంది ఉండాలి అనేది రోల్స్ అనేది ఫైనలైజేషన్ చేసుకుంటారు. తర్వాత కిక్ ఆఫ్ మీటింగ్స్. సో ఎవరైతే ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా క్లయింట్స్తో కిక్ ఆఫ్ మీటింగ్స్ని కండక్ట్ చేసుకొని ఆ బిజినెస్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా తెలుసుకుంటారు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ కిక్ ఆఫ్ మీటింగ్స్లోనే మనం ఉంటాం. హై లెవెల్ మీటింగ్స్లో మనం ఉన్నాం. ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఉండరు, అడిగినప్పుడు చెప్పాలి, ఇంటర్వ్యూ పాయింటబుల్ అడిగినప్పుడు చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్లో మీరు ఉంటారంటే సమ్ టైమ్స్ ఉండొచ్చు, బట్ హై లెవెల్ మీటింగ్స్లో మేము ఉండమని చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్లు ఇస్తే ఉండొచ్చు. తర్వాత ఎస్ఎల్ఏ, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఇది ఏంటి, ఆ క్లయింట్స్తో మాట్లాడిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని ఎంత టైం లోపల కంప్లీట్ చేస్తారు, ఎంత బడ్జెట్లో కంప్లీట్ చేస్తారు, ఓకే, ఎంతమంది రిసోర్స్ అవసరం అవుతుంది, ఇవన్నీ కూడా ఒక సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్లో రాసుకుంటారు. రాసుకొని ఆ ప్రాజెక్ట్కి సైన్ అప్ చేస్తారు. సైన్ అప్ అంటే యాక్సెప్ట్ చేసుకోవడం. ఓకే, దీన్నే మనం సైన్ అప్ అంటాం. ఇవన్నీ కూడా మనం ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో చూసుకుంటాం. తర్వాత ఎగ్జాంపుల్ చూడండి, టాలీ డేటా మైగ్రేట్ నాన్ ఎస్ఏపీ టు ఎస్ఏపీ ఫస్ట్ టైం. ఇప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది, వీళ్ళ యొక్క డేటాని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలి. బట్ వీళ్ళు డైరెక్ట్గా టాలీ లైక్ ఎస్ఏపీ కంపెనీతో లింకప్ అవ్వరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఐటీ కంపెనీస్ విప్రోనో, ఇన్ఫోసిసో, ఐబిఎం వాళ్ళకి కాల్ చేసి ఒక మిడ్కి పిలుచుకుంటారు. పిలుచుకొని వైజాగ్ స్టీల్ కంపెనీ ప్రపోజల్ పెడుతుంది విప్రోకి, ఇన్ఫోసిస్కి, ఐబిఎంకి, టీసీఎస్కి సంథింగ్. సో తక్కువ బడ్జెట్లో ఎవరైతే మా డేటాని ఎస్ఏపీలోకి మ్యాప్ చేస్తారో వాళ్ళని పికప్ చేసుకుంటుంది వైజాగ్ స్టీల్ కంపెనీ. ఆ ప్రాజెక్టు ఆ కంపెనీకి టేక్ ఓవర్ ఇచ్చేస్తుంది. ఆ ఐటీ కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క బడ్జెట్ని బట్టి వాళ్ళు డైరెక్ట్గా ఎస్ఏపీ కంపెనీల దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ తీసుకుని వచ్చి వైజాగ్ స్టీల్ కంపెనీలో ఇన్స్టలేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎంతమంది అయితే రిసోర్స్ అవసరం అవుతారో ఈ విప్రో కంపెనీస్ మనలాంటి వాళ్ళకు, ఎస్ఏపీ నేర్చుకున్న వాళ్ళకు, మనం ఆల్రెడీ నౌకరీలో వాటిలో రెజ్యూమ్స్ పెట్టుకుంటాం కాబట్టి మనకు కాల్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ 4 years పైన ఉన్న ఎక్స్పీరియన్స్ని పికప్ చేసుకుంటారు. ఫస్ట్ ఫ్రెషర్స్ 2 years అట్లా ఉన్నా కూడా పికప్ చేసుకుంటారు. బేస్డ్ ఆన్ కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వైజాగ్ స్టీల్ కంపెనీలో ఉన్న డేటా మొత్తాన్ని ఎస్ఐపీలోకి మ్యాప్ చేస్తారు. ఓకే, ఇదే అనమాట మెయిన్ ప్రాసెస్. తర్వాత సెకండ్ ఫేజ్ చూడండి, ఫేజ్ 2 బిజినెస్ బ్లూ ప్రింట్. ఇది టోటల్గా డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తుంది. దీంట్లో యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, స్కోప్ డాక్యుమెంట్ ఉంటుంది. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్లో మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్. మనము క్లయింట్ బిజినెస్లోకి వెళ్ళి ఆ క్లయింట్ యొక్క టోటల్ బిజినెస్ ప్రాసెస్ని మనం తెలుసుకుంటాం. అంటే మనం చెప్పినట్టుగా ఆ కంపెనీకి ఎన్ని కోడ్స్ ఉన్నాయి, ఏ కంట్రీస్లో ఉన్నాయి,
ఆ బిజినెస్ సైజ్ ఎంత ఉంది, ఓకే వాళ్ళ బిజినెస్ సంవత్సరానికి ఎంత టర్న్ ఓవర్ చేస్తూ ఉంది, ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఇవన్నీ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఎఫ్ఐ కన్సల్టెంట్ ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేస్తాడు. చేసిన తర్వాత టు బి ఇన్ఫర్మేషన్ అది ఎఫ్ఐ కన్సల్టెంట్ క్లయింట్కి ఇస్తాడు. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఏమో క్లయింట్ ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఇస్తాడు. టు బి ఇన్ఫర్మేషన్ మనం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఆ ఫ్యూచర్ డాక్యుమెంట్ని మనము క్లయింట్కి సబ్మిట్ చేస్తాం. ఓకేనా, మీ బిజినెస్ యొక్క టోటల్ ప్రాసెస్ ఇది అండి. మీ బిజినెస్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది, అందుకని నేను మీకు ఇస్తున్నాను ప్రజెంట్ చేసి ఒక డాక్యుమెంటేషన్ రూపంలో చెప్పడం జరుగుతుంది. తర్వాత గ్యాప్ అనాలిసిస్, డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండ్ టు బి ఇన్ఫర్మేషన్. సో యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్కి టు బి ఇన్ఫర్మేషన్కి ఏదైనా క్లయింట్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏమైనా లెస్లో ఉన్నాయా, ఫుల్ఫిల్ కాలేదా, టోటల్గా ఏమైనా ఎర్రర్స్ కానీ బగ్స్ కానీ ఇంకా కొన్ని ఫీచర్స్ ఏమైనా యాడ్ చేయాలా, ఇవి ఏమైనా డిఫరెన్స్ ఉంటే కన్నా ఎఫ్ఐ కన్సల్టెంట్ అబ్యాపర్తో టెక్నికల్ అబ్యాపర్తో కలిసి క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ తెలుసుకొని వాటిని గ్యాప్ని ఫిల్ చేయడం జరుగుతుంది. తర్వాత స్కోప్ డాక్యుమెంట్లో వాళ్ళకి టైం కానీ క్వాలిటీ కానీ ఆన్ టైంలో కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉండాలి. తర్వాత ఏదైనా క్లయింట్స్కి ఏదైనా నెంబర్ ఆఫ్ క్వెరీస్ ఏమైనా ఉంటే మనం ఒక క్వెషనరీ ఫామ్లో ఆ క్లయింట్కి మెయిల్ ద్వారా పంపిస్తాం. వాళ్ళకున్న డౌట్స్ అని ఆ మెయిల్స్తో మనకు రాసి పెడితే వాటికి మనం రిప్లై ఇచ్చేసి ఆ మెయిల్స్లో వాళ్ళకున్న డౌట్స్ని క్లారిటీ చేయొచ్చు. అది మెయిల్ ద్వారా కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు, ఎనీ డెస్క్ టీమ్ వ్యూవర్ ద్వారా కావచ్చు. ఇలా కూడా వాళ్ళకున్న డౌట్స్ని మన స్కోప్ డాక్యుమెంట్లో వాళ్ళకున్న డౌట్స్ని క్లియర్ చేయొచ్చు. ఓకే, సో ఇదనమాట. నెక్స్ట్ ఫేజ్ 3 రియలైజేషన్ అంటే కాన్ఫిగరేషన్స్ అనమాట. టోటల్గా దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఏంటి అంటే బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అండ్ ఫైనల్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఒక క్లయింట్ బిజినెస్లో జరిగే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అని చెప్పుకుంటాం. సో లైక్ అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, జిఎల్ పోస్టింగ్ అండ్ అసెట్ అకౌంటింగ్, తర్వాత ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, డన్నింగ్, ఇలా చాలా ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ఫస్ట్ చేయాలి అంటే బ్యాక్ ఎండ్లో బేస్ లైన్ కాన్ఫిగరేషన్ చేయాలి. ఇవి బ్యాక్ ఎండ్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ చేస్తే ఫ్రంట్ ఎండ్లో ఎండ్ యూజర్స్ ఎంట్రీస్ని ఫోర్స్ చేస్తారు రియల్ టైంలో, అదనమాట. తర్వాత ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే ఏవైనా ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్స్, ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్స్, ఎఫ్ఐ టు హెచ్ఆర్ ఇంటిగ్రేషన్స్, ఏమైనా గ్యాప్స్, ఇవన్నీ ఫైనల్ ప్రిపరేషన్లో చేస్తారు. ఓకే, 80% మనము బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తాడు. రిమైనింగ్ 20% అది మన వరకు ఉండదు. ఏవైనా అబ్యాపర్తో పని ఉంటుంది, లేదంటే ఎంఎం కన్సల్టెంట్స్తో పని ఉంటుంది, లేదంటే ఎస్డి కన్సల్టెంట్స్తో పని ఉంటుంది. అవి మనకు సంబంధం ఉండదు. 80% వరకు మనం కంప్లీట్ చేస్తే రిమైనింగ్ 20% ఫైనల్ కాన్ఫిగరేషన్లో మెటీరియల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, హ్యూమన్ రిసోర్స్ వాళ్ళ వర్క్ ఉంటుంది, ఆ కన్సల్టెంట్ వర్క్ ఉంటుంది రియల్ టైంలో కూడా. ఓకే, ఇంటిగ్రేషన్స్ పార్ట్లో. ఓకే, అది మెయిన్. తర్వాత 4th పేజ్ ఫైనల్ ప్రిపరేషన్. ఈ ఫైనల్ ప్రిపరేషన్లో టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ అంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్లో చూసుకుంటే ఓకే, అక్కడ ఏం చేశారు, ఆ క్లయింట్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్, టీమ్ సైజ్, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ సైన్ అప్ జరిగాయి. సెకండ్ ప్లేస్లో డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేశారు. అంటే క్లయింట్కి సంబంధించిన యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, ఇవన్నీ తెలుసుకున్నారు. తర్వాత రియలైజేషన్ ఫేజ్లో మనకి కంపెనీకి సంబంధించిన బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్ ఏవైతే అవన్నీ చేశారు. అవన్నీ చేసిన తర్వాత ఆ కాన్ఫిగరేషన్స్ అన్నీ వర్క్ అవుతున్నాయా లేదా అని చూసుకోవాలంటే ఫైనల్ ప్రిపరేషన్లో చేస్తారు. టెస్టింగ్లు చేస్తారు. యూజర్ ట్రైనింగ్ టెస్టింగ్, యూఏటి యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, వర్క్ ఫ్లో రిపోర్ట్స్, ఇంటర్ఫేసెస్, కన్వర్షన్స్ అండ్ ఎన్హాన్స్మెంట్స్, ఫార్మ్స్, ఇవన్నీ టెస్టింగ్లు చేస్తారు. అంటే ఏదైనా సిస్టమ్ ఏమైనా హ్యాంగ్ అవుతుందా, ఆ డేటా ప్రాసెసింగ్ స్లోగా ఏమైనా ఉందా, ఇంటిగ్రేషన్స్లో ఏమైనా ఎర్రర్స్ కానీ బగ్స్ కానీ వస్తున్నాయా, యూజర్స్ కరెక్ట్గా ఆపరేట్ చేస్తున్నారా లేదా, ఓకే నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా ఫైనల్ ప్రిపరేషన్లో టెస్టింగ్ అనేది చేస్తారు. ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తారు, లేదు అంటే అక్కడ పనిచేసే యూజర్స్ ఎవరైతే ఉంటారో వారు టెస్టింగ్ చేస్తారు. ఏదైనా లీక్ అవుతుందా, సెక్యూరిటీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ ఏమైనా హ్యాంగ్ అవుతున్నాయా,
ఇవన్నీ కూడా ఫైనల్ ప్రిపరేషన్లో టెస్టింగ్ ద్వారా చేయడం జరుగుతుంది. దీనే ఫైనల్ ప్రిపరేషన్ టెస్టింగ్ అని చెప్తారు. తర్వాత చూసుకుంటే నెక్స్ట్ 5th ఫేజ్ గో లైవ్ అండ్ సపోర్ట్ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్. బ్యాక్ ఎండ్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్స్, టెస్టింగ్స్ ఇవన్నీ చేసి ఒక క్లయింట్ బిజినెస్లో రియల్ టైం ప్రాజెక్ట్ మీద తీసుకుని వెళ్తాడు. అక్కడ ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉంటారో వారు రియల్ టైం ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేస్తారు. అది పర్చేస్ కానీ, సేల్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ వాళ్ళు ఎంటర్ చేసేటప్పుడు ఏదైనా సిస్టమ్స్లో ఎర్రర్స్ కానీ, బగ్స్ కానీ రాకుండా మన ఎఫ్ఐ కన్సల్టెంట్ సపోర్టింగ్ టీం అనేది ఒకటి ఉంటుంది. ఆ సపోర్టింగ్ టీం అనేది వారికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఏమైనా ఎర్రర్స్ వచ్చినా ఇమీడియట్గా వాళ్ళు స్టార్టింగ్లో ఏదైనా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి గో లెవెల్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో ఎక్కువ ఎర్రర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి 24/7 వాళ్ళకి అందుబాటులో ఉండి అలాంటి ఎర్రర్స్ రాకుండా వాళ్ళ ప్రాజెక్ట్ని స్లోగా ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఎక్కువ సపోర్టింగ్ టీం అనేది వాళ్ళతో వర్క్ చేస్తుంది. ఓకే, అనలైజింగ్ సిస్టమ్ అనాలిసిస్ అండ్ ఎండ్ యూజర్ సపోర్టింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు బ్యాక్ ఎండ్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. సో దీన్నే మనకి 5 ఫేసెస్ అంటాం. దీన్నే అసాప్ మెథడాలజీ అంటారు. ఈ 5 ఫేసెస్లోనే టోటల్ ఒక క్లయింట్కి సంబంధించిన టోటల్ బిజినెస్ ప్రాసెస్ అంతా మనకి దీంట్లోనే చూపించడం జరిగింది, ఈ అసాప్ మెథడాలజీలోనే. ఓకేనా, క్లియర్? యా గైస్, ఎనీ డౌట్స్? నారాయణ, రుద్రసేన, మౌనిక, ఎనీ డౌట్స్ అండి? క్లియరా? నో సార్. యా, రుద్రసేన, ఎనీ డౌట్స్? నో డౌట్ సార్. యా, మౌనిక మీకండి? నో సార్, ఓకే సార్. యా, సో ఇక్కడ చూడండి, మనకి స్క్రీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ కనబడుతుందా ఎస్ఏపి లాగాన్ స్క్రీన్? సో దీని మీద మనం ప్రెస్ చేయండి. చూడండి, ఈ విధంగా షో చేస్తుంది మనకి లాగాన్ స్క్రీన్. ఇక్కడ మన అంటే ఈ సర్వర్లో మనం వర్క్ చేస్తామని అర్థం. ఇక్కడ మనకు చూపిస్తున్నాయి కదా, ఇక్కడ మనకి రియల్ టైంలో డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఉంటుంది. ఓకే, 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్తో ఉంటుంది. ఓకే, 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్తో ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ లాగాన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి యూజరు, ఇక్కడ చూసారా క్లయింట్ 800. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేసే సర్వర్ ఏంటి అంటే 800 క్లయింట్లోనే చేస్తున్నాం. అంటే 800 అంటే ఏంటంటే ఇది ఒక సర్వర్. ఓకే, ఈ సర్వర్లో ఎంతమంది అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 3 monthsకు అతనికి డబ్బులు పే చేసి ఎలా తీసుకుంటామో సర్వరు, అతను ఇచ్చే క్లయింట్ సర్వర్ కూడా 800. రియల్ టైంలో కూడా నెంబర్ ఉంటుంది. నెంబర్ క్లయింట్ సర్వర్ అంటే నెంబర్ ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, యూజర్ వచ్చేసి ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు అతను మనకు ఒక యూజర్ ఐడి ఇస్తాడు. యూజర్ ఐడి, పాస్వర్డ్ మనమే సెట్ చేసుకోవాలి. ఇది మనకి మెయిన్ పేజ్. ఈ మెయిన్ పేజ్ నుంచే మనం టీ కోడ్స్ని యూజ్ చేస్తాం. టీ కోడ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ప్రతిది కూడా మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా టీ కోడ్స్ యూజ్ చేస్తాం. ఈ పేజ్ని మనం ఏమని పిలుస్తామంటే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. అలా కాకుండా మనం ఎస్పిఆర్ఓ ద్వారా పోతే కనుక దీన్ని మనం కాన్ఫిగరేషన్ స్క్రీన్ అంటాం. ఈ కాన్ఫిగరేషన్ స్క్రీన్లో మాన్యువల్ పాత్ ద్వారానే వెళ్ళొచ్చు, లేదంటే టీ కోడ్స్ అనేది డైరెక్ట్గా యూటిలైజేషన్ చేయొచ్చు. అవన్నీ కూడా మీకు తర్వాత క్లాస్లో డిస్కస్ చేస్తాను. జస్ట్ ఈ రోజుతో థియరీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపటి నుంచి మనం కాన్ఫిగరేషన్స్ అనేది చెప్తాం. ఓకే, ఆ కాన్ఫిగరేషన్స్లో మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంటుంది, గ్లోబల్ సెట్టింగ్స్ ఉంటుంది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఈ 3 మనం చేసాము అంటే ఇంకా రిమైనింగ్ రియల్ టైం వర్క్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా రియల్ టైంలో మనం పోస్ట్ చేయొచ్చు. ఈ 3 మన బేసిక్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్. ఈ 3ని మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి బ్యాక్ఎండ్లో, ఎర్రర్స్ లేకుండా. ఓకే, ఇవే చాలా చాలా ఇంపార్టెంట్గా వస్తాయి. ఈ 3 మనం క్రియేషన్ చేసుకొని ఎన్ని కంపెనీ కోడ్స్ అయినా క్రియేషన్ చేసుకోవచ్చు. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకటి ఉంది, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో కంపెనీ కోడ్స్ చాలా ఉంటాయి. ఓకే, ఈ 3ని చేసుకొని పెట్టుకుంటే మీరు ఒక 10 కంపెనీ కోడ్లన్నా చేయాలి. మినిమం కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల ఒక 10 కంపెనీ కోడ్స్ మీరు చేశారంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది సబ్జెక్ట్ మీద. ఏదో 1, 2, 3 అంటే కష్టం. మినిమం ఒక 10 కంపెనీ కోడ్స్ చేయాలి. చాలా పేషెన్స్తో ఉండాలి. తర్వాత చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది.
నిదానంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి స్టెప్ వీలైతే రాసుకోవాలి. అర్థం కాకపోతే నిదానంగా చేస్తేనే సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఒక 6 months మనది కాదు అనుకుంటే మన లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుంది ఎస్ఐపిలో. ఒక 6 months లేదా 3 months లేదా 4 months ఒక బాగా గట్టిగా కష్టపడ్డాడంటే ఇంతవరకు మీరు కష్టపడే వర్క్ అంతా వేరు. ఎస్ఐపిలోకి జాయిన్ అయిన తర్వాత ఒక 4 months లేదా 6 months మీరు గట్టిగా కూర్చుంటే మీ లైఫ్ 60 years వండర్ఫుల్గా తయారవుతుంది. అంత కెపాసిటీ ఎస్ఐపి సాఫ్ట్వేర్కి ఉంది. ఓకే, 10 lakhs ప్యాకేజ్ వస్తుంది. 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తే 10 lakhs అబోనే ప్యాకేజ్ వస్తుంది. ఓకే, ఒక 2 years 2.5 years అలా పెట్టుకున్న ఒక 6 lakhs ప్యాకేజ్ అనే వస్తుంది. మీరు బయట ఎక్కడ వర్క్ చేసినా కూడా అన్ని లక్షలు సంపాదించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఒక 6 months మాది కాదని దీని మీద కూర్చున్నారంటే లైఫే ఎవర్ గ్రీన్గా మారిపోతుంది. అది ఓన్లీ సపోర్ట్ ఏ దానికి ఉంటుందంటే అది ఎస్ఐపి సాఫ్ట్వేర్కే ఉంటుంది ఆ యొక్క కెపాసిటీ. ఓకే, రిమైనింగ్ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటుంది, నేను కాదనట్లేదు. బట్ తక్కువ టైంలో ఎక్కువ సంపాదించే మార్గం ఏంటి అంటే ఎస్ఐపి సాఫ్ట్వేర్. దీంట్లో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టారు అంటే లైఫ్ మాత్రం వండర్ఫుల్గా తయారవుతుంది. ఎవరికి కూడా తల దించాల్సిన అవసరం లేదు. అంతా మీ లైఫ్ అంతా ఒక వండర్ఫుల్గా సాగిపోతుంది. మీరు అనుకునేది ప్రతిదీ కూడా సాధించుకోవచ్చు. లైఫే వండర్ఫుల్గా మారిపోతుంది. అంత కెపాసిటీ ఎస్ఐపికి ఉంటుంది. దీన్ని పర్ఫెక్ట్గా నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకుంటూ, ఇంతవరకు చదివిన చదువు వేరు, ఎస్ఐపి సాఫ్ట్వేర్ నేర్చుకుంటా అంటే ఇప్పటి నుంచి నేర్చుకునే చదువు వేరు వస్తుంది. ఇప్పటి వరకు నేర్చుకున్న చదువు అంతా జస్ట్ మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్కి జాబ్కి ఎలిజిబిలిటీకి మాత్రమే. అది ఏమి కూడా ఇక్కడ ఉపయోగపడదు. బట్ ఈ సాఫ్ట్వేర్ అనేది మీరు నేర్చుకుంటున్నారంటే 100% మీకు లైఫ్ లాంగ్ సెటిల్మెంట్, ఒక పెద్ద సెటిల్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఎస్ఐపిలో. సో చాలా జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకోండి. ఓకేనా? సో అది ఓకే గైస్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నారాయణ, రుద్ర, మోనిక, No doubt, sir. క్లియర్ కదా? యా, ఇంకా ఫ్రమ్ టుమారో నుంచి మనం ఇంకా స్టార్ట్ చేద్దామండి. కాన్ఫిగరేషన్స్ అనేది రెడీగా ఉండండి. ఓకే, ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఈ 3 చాలా నెమ్మదిగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఏవైనా డౌట్స్ ఉంటే నిదానంగా మీరు చేద్దాం. సో వీలైతే మీ సిస్టమ్ నుంచే చేపిస్తాను. ఓకేనా? ఎవరైనా మీరు చేస్తాను సార్ అంటే నేను చెప్తూ ఉంటాను, మీరు చేయండి. లేదు అంటే నేనే చేస్తాను. నేను చేస్తాను సార్. ఓకే, డన్. స్క్రీన్ నాకు టుమారో నువ్వు స్క్రీన్ షేర్ చేయి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకే గైస్, బాయ్. బాయ్ సార్.